గాన బంధువులారా, మీ అందరికీ తెలుగు ఆళ్వారు అన్నమాచార్ల వారి జన్మదిన వేడుకల గురించి తెలపాలని సాహసం చేస్తున్నాను. ఎందరో మహనీయులు అన్నమాచార్ల వారి యొక్క కీర్తిని కీర్తనల్ని ప్రచారం చేసిన ఇంకా ఏనాడు తరగని సంపద అన్నమాచార్ల వారి పద సంకీర్తనలు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు అన్నమాచార్యుల వారు సరసమైన భాష, తేట తెలుగు భాష, భక్తిని సమ్మేళించి సమ్మోహపరిచి 32,000 సంకీర్తనలతో మనకు భక్తి భావాన్ని, సన్మార్గాన్ని మనకు అందజేశారు. వైశాఖ మాసంలో శుద్ధ పున్నమి నాడు, పౌర్ణమి నాడు అన్నమాచార్యుల వారి యొక్క జన్మదినం. ఈ సందర్భంగా వారికి మనమంతా సాష్టాంగ దండ ప్రమాణాలు సమర్పించుకుందాం. అన్నమయ్య అన్నమయ్య మీకు సాష్టాంగ వందనమన్నమయ్య. ఓ అన్నమయ్య విన్నమయ్య నీదు వివిధ సంకీర్తనలు, విన్నమయ్య నీదు వివిధ సంకీర్తనలు, విని నిన్ను కవితా పితామహుడమన్నమయ్య. అన్నమయ్య మీకు సాష్టాంగ వందనమన్నమయ్య. కన్నమయ్య మిమ్ము మహిమలు ఎన్నో, కన్నమయ్య మిమ్ము మహిమలు ఎన్నో, కన్నమయ్య మీ బోధనలు అన్నీ విన్నమయ్య. ఓ అన్నమయ్య మీకు సాష్టాంగ వందనమన్నమయ్య. 1408లో కడప జిల్లా రాజంపేట తాలూకా దగ్గర ఉన్నటువంటి తాళ్లపాకలో అన్నమాచార్యుల వారు జన్మించారు. అన్నమాచార్యుల వారి యొక్క కులదైవం చెన్నకేశవ స్వామి. చిన్నతనంలో అన్నమాచార్యుల వారు సంగీత సాహిత్యాలలో ఎక్కువగా ఆనందిస్తూ ఉండేవారట. ఒకనాడు భక్తులందరూ తిరుపతి కొండ వైపు వెళుతుంటే ఆ భక్తులతో తాను కూడా వెళుతూ ఆ భక్తి పారవశ్యంలో కొండెక్కారట. కొండెక్కినప్పుడు స్వామి ఆలయ ద్వారం మూసిందట. అప్పుడు స్వామి అన్నమాచార్య స్వామిని కీర్తిస్తూ గానం చేయంగానే ఆ త్వర తొలగిందట. అక్కడే ఆశువుగా ఒక శతకాన్ని రాశారట. తదనంతరం వారు పరమభక్తాగ్రేసులై అహోబిల మఠానికి వచ్చి అక్కడ గురువుల చేత నారసింహ బీజాక్షరాల్ని నేర్చుకొని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో అతను కొనసాగుతూ భక్తి మార్గంలో రాస్తూ కీర్తనలు రాశారట. నృసింహ అవతారంలోని బీజాక్షరాలు 32 అక్షరాలు. ఈ 32 అక్షరాల్ని ఆవాహన చేసుకుని తాను 32,000 సంకీర్తనలు తన జీవితకాలంలో తాను రచించాడు. 1408లో జన్మించినటువంటి అన్నమాచార్యుల వారు 1503లో వెంకటేశ్వర స్వామి వారిలో ఐక్యం పొందారు. ఈ తాళ్లపాక నుంచి ఆయన తిరుమలకు చేరుకొని అక్కడే నిత్యం స్వామివారికి సంకీర్తన చేస్తూ అనేక కీర్తనలు రాశారు. మన తెలుగువారి అదృష్టం ఏమంటే ఆ కాలంలో ఇవి ఎంతో విశ్వవ్యాప్తిగా ఉన్నవి. సామాన్యమైన భాషతో, రాయలసీమ మాండలికాలతో,
ప్రజలు పాడుకునే భాషగా అతను ఆళ్వారులాగా తిరిగారు. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు సంస్కృతంలో తమిళంలో కీర్తన రాస్తే, మన ఆళ్వారులు అన్నమాచార్యుల వారు సామాన్యమైన భాషలో మనమంతా పాడుకునే విధంగా రాశారు. అంత చేరువుగా మనకు ఆ కీర్తనలు రాశారు. అహోబిలంలో వారు నరసింహ మంత్రాన్ని పొంది అనేక ప్రాంతాలను సందర్శించారు. ఏ ప్రాంతం వెళితే ఆ ప్రాంత కీర్తనలు రాసి వాటన్నిటినీ కూడా రాగి రేకుల మీద రాసి తిరుమలలో తిరువేంకటనాథు పాదాల వద్ద ఉంచారు. మనకు తెలుసు కదా, 34,000 సంకీర్తనాలు రాసినా కూడా, నేను కేవలం భక్తితో రాశాను, ఇవంతా నీ ఆశీస్సుల వల్ల, నీ ప్రేమ వల్ల నేను రాయగలిగాను. ఇన్ని 32,000 కీర్తనలు ఉన్నా కూడా ఒక్క సంకీర్తనే చాలు ఒత్తికై మము రక్షపగా తక్కినవి భండారాణ దాచి ఉంచని. అట్లా వేనానమాలవాడ అంటూ స్వామిని ఆయన ఆరాధించారు. స్వామివారి భండాగారంలో ఈ అన్నమాచార్య కీర్తనలు నిక్షిప్తం చేశారు. మనము తిరుపతి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేస్తూ హుండీ వైపు వెళుతుంటే, ఎడమవైపుగా హుండీకి ఇటుపక్కగా ఈ భండాగారం ఉంటుంది. అయితే అసలు విషయం ఏమంటే, ఇంత భక్తి సంపద, ఇంత జ్ఞాన సంపద, ఇంత వైరాగ్య సంపద మనకు అందించినట్టే అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆ భండాగారం నుంచి అనేకం దొంగిలించబడ్డాయి. అనేక ప్రాంతాలలో ఇవి ఆ రాగిరేకుల యొక్క మంత్ర విలువలు, కీర్తన విలువలు తెలియక అనేక మంది చెంబులు, తప్పేలలు, బిందెలు చేసుకుంటూ వాటిని రూపుమార్చారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇవి ఎక్కడో ఎవరింట్లోనో ఆ బిందెలపైన, చెంబులపైన కీర్తనలు విని, అయ్యో ఇది మన సంపద కదా, మన తెలుగువారి ఆస్తి కదా అంటూ వాటిలో పరిశోధన చేసి మిగిలిన ఆ రాగిరేకులని తీసుకొని సంకీర్తనల్ని మనకు అందించారు. 32,000 సంకీర్తనలో మనకు ప్రస్తుతం లభ్యమయ్యేది కేవలం 12,000 మాత్రమే. వీటిని అన్నమాచార్యుల వారు మనకు అందజేశారు. అన్నమాచార్యుల వారు రాసిన అనేకమంటి కీర్తనల్లో చెన్నకేశవుల మీద, రంగనాథుల మీద, దత్తాత్రేయుల మీద, ఆంజనేయ స్వామి మీద, అమ్మవారి మీద లాలిపాటలు, పెళ్లి పాటలు, ఉయ్యాల పాటలు, మంగళహారతి పాటలు, వీటితో పాటుగా సామాజిక చైతన్యం కలిగించే విధంగా శ్రీమన్నారాయణ కీర్తనలు, వెంకటనాథుని కీర్తనలు మనకు అందజేశారు. అవే కాకుండా ఒక్కొక్క క్షేత్రంలో ఏ విధంగా గొప్పగా ఉన్నది, ఒక్కొక్క క్షేత్రంలో ఆ స్థల ప్రభావం ఏ విధంగా ఉంది అంటూ కదిరి వెళితే, కదిరి నృసింహుడు తంబమున్న వెడలే. అనంతపురంలో వెళితే బాలగండ గోపాలుడు అనేట ఆలయం ఉంది. లాలనుచును చేరు లలన నీడు కడల బాలగండవర గోపాల నిను చాలా అంటారు. అమ్మవారి గురించి రాస్తారు. కులుకల నడరలో బొమ్మలాల. కలసపాడులో హనుమ చాలా పెద్దగా ఉంటాడు. కలసపాడు అంటారు, కలసాపురం అంటారు. ఈ కలసపాడులో హనుమంతుడు చాలా పెద్ద విగ్రహం. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు అంటాడు. హంపికి వెళ్తారు. హంపిలో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. హంపిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తూ, ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపు మనగా అంటాడు. విజయనగర సామ్రాజ్యంలో అనేక రత్న రాసులు
వీధులలో అంగళ్ళలో అమ్ముతూ ఉండేవారు కదా. అక్కడ అనేక వ్యాపారాలతో పాటు అంగళ్ళలో మజ్జిగ కూడా అమ్మేవారు. చల్ల అంటాం దాన్ని. అవి పెద్ద పెద్ద రాతి చిప్పలలో ఉంచి సాయంత్రం పొద్దున అమ్మేవారట. అవి కేవలం ఆడవాళ్ళు మాత్రమే అమ్మేవారట. అదొక విధానం. వ్యాపారంలో అదొక భాగం. ఈనాటికి మనం హంపికి వెళ్తే పెద్ద పెద్ద గుంటలుగా ఉన్నటువంటి రాతి గుంటలు కనిపిస్తాయి, రాతి రోడ్లు కనిపిస్తాయి. వాటి మీద కూడా ఆ స్థలపురాలు మూల మూల అమ్ముడు చల్ల ఇది రేయి పగలు కొనరే చల్ల అంటూ చల్లనమ్మే స్త్రీలని ఆయన పరిచయం చేస్తూ వర్ణిస్తూ ఉంటాడు. ఇలా అన్నమయ్య అనేక కీర్తనలు మనకు అందించారు. మనం అంతా కూడా అన్నమాచార్య కీర్తనలు భావితరాలు కూడా అందజేయాలి. సుమారు 651 సంవత్సరాల పూర్వం అన్నమాచార్యుల వారు ఈ భక్తి కీర్తనని, భక్తి సంగీతాన్ని మనకు అందజేశారు. తెలుగు వాళ్ళలో క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య తమిళనాడు ప్రాంతం వాడైనా తెలుగువారుగా భావిస్తాం. అన్నమయ్య, ఇలా శేషపక్కవి, ఇలా అనేక మంది కీర్తనలు రాసినా కూడా, సింహాచలంలో కృష్ణమాచార్యుల వారు రచించినా కూడా అన్నమయ్య కీర్తనలు సామాన్య పదాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందుకనే అన్నమాచార్యుల వారి కీర్తనల్ని మనం నిత్యం ప్రచారం చేయాలి. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా టీటీడీ దేవస్థానం వారు ఒక ప్రాజెక్ట్ పెట్టి, అన్నమయ్య ప్రాజెక్ట్ పెట్టి విశేషమైన కృషి చేశారు. ఆ కీర్తనల్ని అనేక మంది, నేదుమూరి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, డికే పట్టమ్మాళ్ళు లాంటి వాళ్ళు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, ఇంకా ఘంటసాల గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, రంగనాథ్ గారు, శోభారాజు గారు, అమ్మ జ్యోతిర్మయి లాంటి వాళ్ళు, అనేక మంది, ఆనంద్ భట్టర్ గారు, ఇట్లా అన్నమాచార్య కీర్తనల్ని విశేష ప్రచారం చేశారు. ఆ కీర్తనల్ని మనమే నేర్చుకోవడం కాకుండా భావితరాలకి, మన పిల్లలకు కూడా చేస్తే ఈ తెలుగు సంస్కృతి, కీర్తన, భక్తి మార్గాలు అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. అందువల్ల అన్నమాచార్యుల వారి జన్మదినం రోజున మనం వారి తలుచుకోవడంలో తిరువేంకటనాథుని యొక్క దివ్య స్వరూపాన్ని మనం చూస్తాం. అన్నమాచార్యుల వారి ప్రతి కీర్తనలో కొండను, గుట్టను, రాళ్లను, అమ్మవారిని, కోనేరుని, కాలును, చెయ్యిను, కిరీటాన్ని, అతని ఆభరణాన్ని వర్ణిస్తారే, అట్లా దృశ్య కావ్యంగా ప్రతి కీర్తనలో మనం స్వామివారిని చూస్తాం. అంత గొప్ప అదృష్టాన్ని మనం తెలుగువారం ఏ మూల ఉన్నా కూడా ఆ తిరువేంకటనాథుని మనం దర్శనం చేసుకున్న అదృష్టం అన్నమాచార్య కీర్తన ద్వారా మనకు లభిస్తుంది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో, గాలియర్ ప్రాంతంలో వెళితే తాన్సేన్ అనేటువంటి గాయకుడు ఉన్నాడు, తెలుసు కదా, అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ చింత చెట్టు ఆయన సమాధిపై ముంచింది. ఎవరైనా పాటల మీద ఆసక్తి ఉన్నవాడు, గానం చేసేవాళ్ళు ఆ చింత చిగురు తెంపుకొని తమ నోట్లో వేసుకొని నవ్వుతారట. ఎందుకంటే ఆ తాన్సేన్ యొక్క ఆశీస్సులు తమకు అందుతాయి, తమ కంఠస్వరం బాగా పాడే అవకాశం ఉంటుంది అంటారు. అలాగే మనం తిరుమలకు వెళ్ళినప్పుడు, తిరువేంకటనాథును దర్శనం చేసుకున్నప్పుడు గోవింద గోవింద అని ప్రార్థన చేసినప్పుడు స్వామిని అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం అంటూ చూసుకొని ప్రదక్షిణ చేసి వస్తూ ఉండగా హుండీలో మన ముక్కులు తీర్చుకునే దశలో కొంచెం పక్కగా ఉన్నటువంటి ఎడమ పక్కన ఈ స్వామి అన్నమాచార్య వారి భండాగారం అనేది ఉంది. ఒకసారి దాన్ని తాకండి. అన్నమాచార్యుల వారి భక్తికి మొక్కండి. ఆ కాలంలో ఈ భక్తి భావాన్ని అందించి రాజులు తమకి అంకితం చేయండి, రాజులు తమ వైపు పాడండి అంటే, హరిని నమ్మిన వాడిని వేరే చోట కీర్తన పాడను, తిరుపతిలోనే పాడతాను, తిరుమలలోనే ఉంటాను అంటూ స్వామి ఎంతో భక్తి పారవశ్యంతో మునిగాడే ఈ అన్నమయ్య. ఆ అన్నమయ్య మనవాడు, మన తెలుగువాడు. మనం ఆదరిద్దాం. మరో తరాలకి అన్నమయ్య కీర్తనల్ని మనం ప్రచారం చేద్దాం. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మనవలకి, మనవరాళ్ళకి అన్నమయ్య కీర్తిని ప్రచారం చేస్తే మన తెలుగు సంపదని, మన తెలుగు భాషని, తెలుగు భక్తి భావాన్ని మనము వెంకటనాథుడి పాదాల వద్ద అందజేద్దాం.
మంగళము గోవిందునకు జయ మంగళము సర్వాత్మకునకు మంగళము పరమాత్మునకు జయ జయ మంగళం జయ జయ మంగళం. అన్నమాచార్ల వారికి సాష్టాంగ దండ ప్రమాణం. అన్నమయ మీకు సాష్టాంగ వందనమన్నామయ.